అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ, వెళ్ళే ఆ తీరు గాని అంత ధర్మంగా ఉందంటారా? అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా? పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు. ఆ! నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చెయ్యి. జీవి జన్మ తీసుకుంది అనంటే దాని యొక్క అర్థం ఏంటి? పెరిగేదాకే తల్లిదండ్రి చేతులు ఉంటారు. అవును. పెరిగిన తర్వాత లోకం విధి చేతులు ఉంటారు. అసలు ఎందుకు భగవంతుడిని ఆరాధించాలి? ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని హ్మ్. విధిని ఆచరణే దైవం. శివుడే అన్నిటికీ మూలం. శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి. అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కడినే ఆరాధిస్తే సరిపోతుందా? మిగతా అన్ని ఆ, దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది? ఎలా డిసైడ్ చేస్తారు అట్లా? ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది. పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి మళ్ళీ? మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఈ భూమికి మన రుణం ఉంది. భగవంతుడివి అవతారాలు అన్నారు కదా మీరు. దశావతారాలు ఇంకా అవతారాలు ఉన్నాయి అని చెప్పి. అవును. ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఏ యుగంలో రాబోతోంది? ఎప్పుడు రాబోతోంది అవతారం? కలి వస్తున్నాడు, రాబోతున్నాడు. అందుకే ఈ స్పీడ్ పెంచిండు అన్ని. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో పాటు ఒక ప్రత్యేకమైన గురువు ఉన్నారు. గురువు అనాలో స్వామీజీ అనాలో నాకైతే తెలియదు. అసలు వారిని నేను పరిచయం చేయడం కన్నా వారిని వారి మాటల ద్వారానే మనందరం కూడా పరిచయం చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారు అనాలో స్వామీజీ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. గురువు గారు అని పిలుద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదంటారా? పర్వాలేదు. గురువుగా అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు. గురుగారు, మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకు ఒక్కసారి పరిచయం చేసుకోగలుగుతారా? ముందుగా మా ఆధీనంలో ఉన్నటువంటి కాలభైరవుని నేను నమస్కరించుకొని మొక్కుతున్నాను. ప్రేక్షకులకు, ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మరియు మన భారత భాగంలోని ఈ చూస్తున్న అందరికీ కూడా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం కాలభైరవాయ నమః. యదాస్తః హృదయస్థః మిథ్యం జగత్తార్కణం కాలం కాలభైరవం నమామి ఈశ్వరం. యోగం సత్యం నిత్యం యోగం ధర్మం పరిశాసనం కాల విధి దేవతాం నమో నమః. నేను విధి యొక్క దూతగా, కాలానికి ఉన్న దూతగా, దేవ ఆధీనంలో పొందిన దూతగా, ఒక గురువుగా మీకు కనిపిస్తున్నాను. నా పేరు కాలనాగ మహర్షి. నేను నాగమఠం యొక్క స్థాపితము చేసిన ఋషి పరంపర గురువుని. నాగ సాధువుల తరపున అఖండ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో అవతరించిన ఎందరో ఋషుల తరపున నేను ఆగమనం చేయడం జరిగింది. మన శాస్త్రాన్ని, మన యొక్క ధర్మ ప్రశాస్తాన్ని నలుదిక్కుల విస్తరించడం కోసం, ధర్మం యొక్క స్థాపనే ధ్యేయంగా నేను ఈ యొక్క ముందు అడుగు వేస్తూ ఆ కాలభైరవుని ఆజ్ఞ తీసుకొని రావడం జరిగింది. కుంభమేళా నుండి, మహాకుంభ నుంచి. కుంభమేళా నుంచి సరాసరి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఓ, నిజంగా మా అదృష్టం. కుంభమేళా నుంచి వచ్చిన మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూడడం, అది శివ ఆజ్ఞ అనుకొని ఇంత వేగంగా రావడం జరిగింది మీరు పిలవగానే. అయితే గురువు గారు, మనం మాట్లాడుకునే ముందు మీరు కాలభైరవ స్వామి అని చెప్పడం జరిగింది. మీ చేతిలో ఉన్న, అంటే విగ్రహం అనొచ్చో, దైవం అనొచ్చో, ఆయుధం అనొచ్చో, నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మామూలుగా స్వామీజీల చేతిలో, గురువుల చేతిలో ఏదో ఒక ఆకారంలో ఉంటుంది, ఏదో ఒక వస్తువు. అది కట్టెదే కావచ్చు, లేకపోతే లోహందే కావచ్చు. కానీ ఏకంగా మీ చేతిలో దేవుడి విగ్రహమే కనిపిస్తోంది. ఏంటండి?
ఇది విధి రాతను రాసే ఆ కాలునికి గుర్తుగా ఈ రూపం మనకు కనిపిస్తుంది. ఇది సమస్త జీవుల రాతలపైన ఉన్నటువంటి ఆ కాలభైరవుని అంశ, ఆ కాలుని అంశ చేతి ద్వారా రాస్తూ నిర్వహిస్తూ కాల పాశుపతాస్త్రము అని దీన్ని ఋషులు పిలుస్తారు. ఈ ముద్రణ ఋషుల ద్వారా వచ్చింది. దీన్ని మేము ప్రత్యేకంగా మా యొక్క విద్యలో భాగంగా మేము ఈ అస్త్రాన్ని మేము వాడుతున్నాము. ఈ అస్త్రం మాకు నిర్వహణలో, పూజలలో, హిమాలయాల్లో చేసే పూజల్లో కానీ, వివిధ నదులలో జరిగేటువంటి పుష్కర అంశాల్లో కానీ, పుష్కర కాలాల్లో దీనికి అభిషేకములు చేస్తూ మా తపోనిష్టత మొత్తం దీనిపైన మేము నిర్వహించుకుంటుంటాము. ఇది మా ప్రాణంతో సమానంగా ఈ అస్త్ర ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు? ఈ అస్త్రానికి ధర్మం ఉంటుంది. అస్త్రానికి కూడా ధర్మం. ఈ అస్త్రముకి ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము కాబట్టి. ఎటువంటి ధర్మం అండి అది? ధర్మము పేరు చెప్పగానే ఆది దైవం శివుడు గుర్తొస్తాడు. ఈ భూమిపైన మొదటిగా అవతరించినటువంటి దేవతలందరికీ ప్రశస్తమైనటువంటి మొదటి ధర్మగురువు, మొదటి ధర్మ దైవము, ధర్మం అనే శాస్త్రానికి నిలువెత్తు రూపం శివుడు. ఆయన లయకార్యుడు. సర్వము భూతమైన ప్రేతమైన దేవతాదాదులైన ధర్మం పక్షాన నిలబడ్డ వారందరికీ వరాలు ఇచ్చాడు. మంచి వాళ్ళైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా, అజ్ఞానులైనా, గొప్పవాళ్ళైనా అందరినీ సర్వ సౌభరణ తత్వం వైపు నడిపించినటువంటి మహాగణుడు ఈ యొక్క భారతభవనిలో మొదటి దేవుడు, ఆది దేవుడు, ఆది యోగి, ఆది గురువు, ఆ సాక్షాత్ పరమశివుడే ధర్మశాస్త్రానికి రూపం. ఆయనే ధర్మం యొక్క మొదటి నిర్వహణ చేసినటువంటి మా యొక్క ఋషుల గురువు. ఋషుల గురువు. ఈ భారతావని శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ప్రజలందరిలో ఉంది ఆ నానుడి. ఈ జననం శివాజ్ఞతో వచ్చిందే, ఈ మరణం శివాజ్ఞతో వచ్చిందే అని కాలాన్ని రాసే కాలభైరవుడిగా ఆయన ప్రశాస్తి మనలందరి జనులలో ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ధర్మం అన్నారు. అవును. అయితే ధర్మాన్ని సృష్టించిందే ఆ పరమశివుడు అన్నారు. అవును. ఇప్పుడు అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ, వెళ్ళే ఆ తీరు కానీ అంత ధర్మంగా ఉందంటారా? అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా? ధర్మము అంటే చాలామంది అనుకుంటున్నారు దానం చేసేదాన్ని మాత్రమే ధర్మంగా చెప్పుకుంటున్నారు. దాన ధర్మమనా? దానాలను చేయడమే ధర్మం అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఒక ప్రాణాన్ని రక్షించట ధర్మం, ఒక సహచర తత్వాన్ని కాపాడుకోవడం ధర్మం, ఒక ఇల్లాలిని కాపాడుకునే ధర్మం, ఒక కుటుంబాన్ని బతికించుకునే ధర్మము, ఒక ప్రాంతాన్ని రక్షించుకునే ధర్మము, ఒక లోకానికి ముందు చూపుని చూపించడం ధర్మం, భావి తరాల కోసం అహర్నిశలు పాటుపడడం ధర్మం, తరిగించకుండా మిగిలించడమే ధర్మం, పడిపోకుండా అందరినీ ఉత్తేజంగా నడిపించడమే ధర్మం. అలా ధర్మముని నలుదిక్కుల విస్తరింపజేయడానికి విధిపై పెట్టిన మొదటి గురి విధి. పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు. నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చేయి. అగ్ని మాట వినదు, వాయువు సుడులు తిరుగుతుంది, నీరు వెర్రెక్కి చూస్తుంది, పంచభూతాలు ప్రళయాన్ని చూపిస్తాయి. అధర్మంగా వ్యవహరిస్తే పంచభూతాలు ప్రళయాన్ని సృష్టించి తుడిచిపెట్టేస్తాయి. అలాంటి ఎంతో మంది ధర్మాన్ని ఎదిరించి వచ్చిన ఎంతో మంది మట్టిపాలైపోయారు. ఆకాశానికి ఎత్తి ఎగిరినోళ్ళు కూడా నేల తలలేసి కూర్చున్నారు. ఎంతటి మదము మత్సర్యాలతో పుప్పొంగిన మహా వీరులను కూడా ధర్మము తప్పిన పిమ్మట, ధర్మాన్ని తప్పిన వెంట పడిపోయినారా లేదా? యుగ యుగాలుగా మన యొక్క ప్రాంతం ధర్మాన్ని నమ్ముతుంది. ధర్మగతినే దేవుని నమ్ముతున్నారు.
దేవుడు ధర్మం వైపు నిలబడతాడు, భగవంతుడికి ధర్మం తెలుసు అనే భగవంతుని కీర్తిస్తున్నారు ప్రజలంతా. అంతేగాని వాళ్ళ కోరికలు మాత్రం నెరవేర్చడానికి కాదు, మంచి చెడు రెండు పరిష్కరిస్తున్నాడు భగవంతుడు అనే దేవుని నమ్ముతున్నారు. తదుపరి రెండవ ఫస్ట్ ప్రాణాన్ని రక్షించుకోవడమే ధర్మం. ప్రాణాన్ని 10 కాలాలను నిర్వహించేలా, 10 కాలాల పాటు చల్లగా ఉండేలా, తను చల్లగా ఉండేలా, తన కుటుంబం, తన సమాజం, తన ప్రాంతం అంతా బాగుండేలా ఆచరణ చేసుకునే ధర్మం ఇదే దైవం అని మేము చెప్తున్నాం. దైవమే మొదటి దైవంని ఎలా అంటే ఆచరణ ద్వారానే చూడాలి. అంటే మనం చేసే ప్రతి కదలికలో కూడా మనం మొదటగా దైవాన్ని చూడగలగాలి. మన పుట్టుకలోనే దైవం ఉంది. ఏమి తెలియని మన పుట్టుక అన్ని తెలిసేలా చేసి అన్నిటినీ చూపిస్తూ తీసుకుపోతుంది. మళ్ళా మన పుట్టుకనే అన్ని పరిచయం చేసి అన్నిటిని నిర్వహించుకొని మళ్ళీ అన్నిట్లో ఇట్లా ఆ గాలి తాకినట్టుగా అన్ని మళ్ళీ ఏం లేనట్టుగా తీసుకెళ్తుంది. ఏదన్నా ఉంటేనే ఈ జన్మ అవసరం, ఏది లేకపోతే ఈ జన్మ ఎందుకు, ఈ కోరికలు ఇవన్నీ ఎందుకు? ఇక ఏది లేనప్పుడు ఈ జన్మ ఉండదు. ఏదైనా రుణగతిన ఉంటేనే ఈ జన్మ ఉంటది. అసలు ఏంటంటే మానవ జన్మకు అర్థం ఏంటి? ఎందుకు మనం ఒక జీవి జన్మ తీసుకుంది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఈ జన్మ తల్లి గర్భం నుండి పురుడు పోసుకున్నప్పుడు మొదటిగా ఒక ఉత్పాతం జరుగుతుంది, జ్ఞాపకం. తల్లి చెప్పే నూరి పోసేటువంటి ఆ జ్ఞాపకాలు, తండ్రి అని, తోబుట్టువులని, మనవాళ్ళని, బయట వాళ్ళని అన్నీ పురుడు పోసుకుంటాయి మొదటి నుండి. భగవంతుడు నూరిపోసేది అంతర్లోపంలో లోపల దాగి ఉంటది. అది అప్పుడే కనబడదు. అది పెరిగేదాకా తల్లి చెప్పినట్టే ఉంటది, తండ్రి చెప్పినట్టే ఉంటది. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను దాటి ఆ లోపల ఆ యొక్క శిశువులో ఉన్నది మొదటి చిన్నతనంలోనే బయటపడదు. అది ఒక వయసు వచ్చాక తనలో దాగిన ఆ జన్మ విధి రహస్యం అనేది బయటికి ఉప్పొంగిపోతుంటది. అది చాలా మంది, కొద్ది మందికి కామం వైపు, కొద్దిమంది రాజయోగం వైపు, కొద్దిమంది దుఃఖ భారాల నుంచి తప్పించుకున్నటకు, కష్ట సుఖాల మీద సవారీ చేయడానికి, ఇలా వాళ్ళ జన్మ అంశాలు ఈ సృష్టిలో లయమైనటువంటి కొన్ని విద్యలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. పెరిగేదాకే తల్లిదండ్రి చేతులు ఉంటారు, పెరిగిన తర్వాత లోకం విధి చేతులు ఉంటారు. భగవంతుడు ఇచ్చేటువంటి విద్యే వాళ్ళకు వస్తుంది. వాళ్ళు బట్టుపట్టి ఎంత కష్టపడి మనం నేర్పినా మిగతాయి రావు. అంటే ఇప్పుడు కొంతమంది మంచిగా వెళ్తున్నారు, కొంతమంది అడ్డదారులు అంటే చెడు వ్యసనాలకు బానిస ఇలా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా భగవంతుడు నడిపించినట్టుగానే జరుగుతుందా? అవును, భగవంతుడు సాక్షాత్కరంగా ఈ భూమి మీద అవతరించిన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెడులను పరిష్కరిస్తున్నాడు అని మనం ఎన్నో పురాణాల నుంచి కానీ ఎన్నో కథల నుంచి, కథాంశాల నుంచి మనం వింటున్నాం, చూస్తున్నాం. అవును, భగవంతుడు ధర్మాన్ని స్థాపించిన తర్వాత అనుసరించని వారు ఒకవైపు, ధర్మం అనుసరించేవారు దేవతలయ్యారు, ధర్మాన్ని అనుసరించని వాళ్ళు రాక్షసులయ్యారు. ఇది ఒక్క వేరువేరుగా విధి నడిపిస్తుంది. దుష్టులను వెంటాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు, ఆస్తుల కోసం హత్యలు చేయడము, లేదా కోరికల కోసం హత్యలు చేయడము. ఇటువంటి రాక్షస గణాన్ని మనం మన జనులలోనే చూస్తున్నాం. వెలుగు చీకట్లు విడదీయరానివి, మనము విడదీసి చూడలేము ఈ సృష్టి మొత్తంలో. అలాగే ఈ ధర్మ పక్షాన నిలబడి చూస్తేనే మనకి దైవ గుణం ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ధర్మాన్ని ఆచరించకుండా దేవుడు లేడు, ఏమి లేడని చెప్పేసి, ధర్మము లేదని చెప్పేసి, నేను మాత్రమే ఉన్నా, నా ఆకలే గొప్పది అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తూ కోరికల కోసం పిచ్చోళ్ళు అయిపోయి రాక్షసులుగా మారి దుష్టులు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు నాయకులు ఎంతోమంది ఎన్నో కట్టుబాట్లతో ధర్మశాసనాలు న్యాయపీఠాలు అప్పుడే కదా న్యాయస్థానాలు ఇవన్నీ అవతరించాయి. అవునండి. పాపాత్ములను దుర్మార్గులను దుష్టులను కట్టడి చేయడం కోసమే ఈ యొక్క ధర్మాత్ములు గురువులు దేవతల యుగం నుంచి ఇలా కట్టడి చేసుకుంటూ వస్తున్నాం. అలా కట్టడి చేయడం వల్లనే ఈరోజు ప్రజలు సుభిక్షంగా బతకగలుగుతున్నారు, ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు ఆడిస్తున్న ఒక ఆటే, మంచైనా చెడైనా ఏదైనా. 2 చేతులు ఇచ్చాడు తల్లి, ఒక చేత్తో పని చేయమంటాడు, ఇంకో చేత్తో ఆపమంటాడు. ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ ఇప్పుడు ఎవరికి ఏ రుణగతిన ఎంత వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి తలరాత. ఏ జీవుడికైనా అది వర్తిస్తుంది. అంటే తలరాత అనేది నమ్మొచ్చు అంటారా? ఉందా తలరాత? తలరాత ఉంది. తలరాతని మళ్ళీ తిరగరాయొచ్చు అంటుంటారు కదా, అందుకేగా శివయ్యకి 3వ కన్ను ఎందుకుంది? ఆయన మనకి వరాలను ఇస్తూ మారుస్తున్న కథలు ఎన్నో ఉన్నాయి. మనకేదైనా లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకొనగా అతను మన తలరాతలో ఆ యోగమును రాస్తాడు. మనం చేసే పూజల వల్లనో ఆ వేడుక ద్వారా వేడుకోవడం వల్లనో యోగము నీకు లేదు కదా తీసుకో అంటాడు, మళ్ళీ రాస్తాడు. అందుకే కదా కాలం ఉంది. కాలము అనేది పరీక్షించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి. నిర్వహణలో ఏదన్నా ఒక కాలంలో జరిగిన తప్పులని మరొక కాలంలో మనం సవరించుకోవచ్చు. ఒక జన్మలో చేసిన తప్పులని మరొక జన్మలో తొలగించుకుంటున్నారు. ఒక 100 తప్పులు చేసిన వాడు ఒక పుణ్యకార్యంతో మళ్ళా పేరు మార్చుకుంటున్నాడు. అలా భగవంతుడు చెడు వాళ్ళని మంచిగా మార్చడానికి అవకాశాలు ఇస్తున్నాడు. తలరాత రాసుకోవచ్చు కూడా. భగవంతుడు ఏదైనా మిస్ చేసినను వదిలేసినను మళ్ళీ మనం దాన్ని గుర్తించిపోయి నాకు ఇది రాయలేదు మీరు రాయండి అని మళ్ళీ మనం రాసుకొని తెచ్చుకోవచ్చు. తలరాతను తిరిగి రాసుకోవచ్చు. అంటే ఇది ధర్మంగా నడుచుకున్న వాళ్ళకే, ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఈ తలరాత తిరిగి రాసుకోవచ్చు. ధర్మాన్ని తప్పి నేను నా కోరికలే మూలము, నా ఇష్టమే ప్రధానము, లోకం కనబడక, తల్లిదండ్రులు కనబడక, భార్య పిల్లలు కనబడక తిరుగుతున్న విర్రవీగుతున్న దుష్టులకి ఆ తలరాత రాయడు. వాళ్ళని అంతం కోరుతుంది విధి. విధి అంతమే కోరుకుంటది. ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటది, మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడొచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడని ప్రజలంతా వారి చావునే కోరుకుంటారు, దుష్టుల చావులనే కోరుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు నేను నాది అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు. నిజంగా అలా కాకుండా ధర్మంగా భగవంతుడున్నాడు, ఏదో శక్తి ఉంది, సరే నేను నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా, వాడు ఏ పని చేస్తాడు? ఎంత పని చేయగలుగుతాడు? అవును. నేను నాది అనుకుంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిర్వహించాలి. నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి, కానీ దాన్ని గాలికి వదిలేసిపోవద్దు. నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా, లేకపోతే అది యోగము కరెక్ట్గా కాదు. అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్తలేవు. నాది నాది అనుకున్నవాడికి ఏది దక్కదు, అందరిది అందరిది అనుకున్నవాడికి అన్ని చేతులు సహకరిస్తాయి. అదే ధర్మం చెప్తుంది. అవును అవును. అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్నదాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా, లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి, అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా? అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి? ఇది మన జన్మాంతరాలను తవ్విదీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష ఈ ఆ ప్రశ్న అనేది. ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని విధిని, ఆచరణే దైవం, మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురిపెట్టి అస్త్రాన్ని నడిపించారు. మన ఆచరణలో దైవం ఉండి మన ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే సమస్త జీవులు పరిచయం అవుతాయి, సమస్త యోగములు మనకి కలుగుతాయి. కానీ ఎందులోనూ పడకోకుండా
నీకు అనువైన నువ్వు ఏదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి. వీళ్ళు చాలామంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు, ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు. ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకున్నవి జరగట్లేదు. ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది, ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది. అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడి నుండి. మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది, కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది. అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు, పూజలు చేయడము, ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము, రకరకాలుగా పూజలు, విధి విధాలుగా ఆచరణలు, ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా. మిగతా వాళ్ళ పరిస్థితి నామమాత్రంగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు. అలా అలా జరుగుతూ ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం, శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి. అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కరినే ఆరాధిస్తే సరిపోతుందా? మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు. ఇప్పుడు ధనాన్ని సూచించడానికి లక్ష్మీదేవతను చూపెడుతున్నారు అందరూ. లక్ష్మీదేవత దగ్గరే అంత ధనం ఉంటుందని ప్రజలకు ఎలా తెలుసు? ఏదో ఒక ఆధారం, లింక్, ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు. ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే, ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది. వాళ్ళు కోరుకున్నవి తదాస్తు, దేవతలు కూడా తదాస్తు అంటారు. వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత, కామము అంటే సౌఖ్యం, మన ఆనందము, కోరికలు తీర్చడాన్ని కామం అంటారు. అది ఆ దేవతలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను, అలాంటి మన శరీరం అలా మారిపోతుంది. అలా నాకు ఈ యొక్క మంచి భుక్తము, నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను, అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి. అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలా మంది కూడా పగ తీర్చుకోవడానికి హనుమాన్ని కానీ లేదా కాలభైరవుని కానీ వీరభద్రుని కానీ కాళీ దేవతను కానీ ఉగ్ర రూపాలను కానీ కూడా నరసింహస్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ మొక్కుతుంటారు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, వాడికి ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే నేను నమ్ముతా అని చెప్పి ఆయనలో మొక్కుతుంటారు. కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి. అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి. దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి. అంతేగాని సమస్తము శివుడిలోనే ఉన్నాయి, శివుడిలోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్పారు ఋషులకి. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు, పరీక్షలు పెడుతుంటాడు, అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు. నిజం, కష్టాలు పెట్టేది శివుడు కాదు, ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి. ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు, అవి పరీక్షలు, పర్యవేక్షణలు. పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్లకు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎంత బరువు ఉందో తెలుస్తుంది. మేలు కోరి 10 మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే 4 పనులు దొరుకుతాయి, ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు. అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టడు శివుడు. ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు. అంతేగాని శివుని యొక్క శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. అది మనం కోరిక యొక్క వాస్తవం ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు, పరిచయం చేస్తాడు.
నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు, దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటిని భావంగా చూపిస్తాడు ఆయన, చూపించిస్తాడు శివుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడు అని అన్నారు కదా, కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు, ఏ ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలుగా భగవంతుని పైనే ధ్యాస పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేం మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా. మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు, నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ చేతి నుంచే రాత రాయబడుతుంది, వాళ్ళు గ్రహించాలి, తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి. ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు. ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసెళ్తుంటాడు. ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు. రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్నే మలుపు తిప్పించాడు, గెలుపుని తెప్పించాడు. ఆంజనేయుడు లేని రామాయణం మనకి బాధగా అనిపిస్తుంది. అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారని, ఎవరు దొరకరు. విధి పక్షాన ఒక దూతగా ఆయన మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు. అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు, వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి. మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు. అన్ని మనతోనే జరగవు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ అస్త్రము నేనే తయారు చేయలేదు కదా. ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా. శిల్పులు వారి వారి పరిచయ ధర్మములు ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే అందుకొనే చేయగలుగుతారు. సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేరుతాయి. అన్ని నాతోనే అవుతాయని అనుకోకూడదు, అన్ని సమష్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి. సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది. సహచరులతోనే అన్ని జరిగాయి. ఇప్పుడు తలరాత అన్నాము ఇందాక, ఆయనే తలరాత రాస్తాడన్నాం. మనం ధర్మంగా ఉంటే దాన్ని మనం తిరగ రాసుకునే అవకాశం కూడా మన చేతుల్లో ఉందనుకున్నాం. అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది, ఎలా డిసైడ్ చేస్తారు? అట్లా కాలరాత, ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది, ఆరంభము అంతము. వాటి ఆచరణలకు సహచరులు తోడైతే మరింత బలం చేరుతుంది. ధర్మం పక్షాన నిలబడితే నలుగురు సహచరులు కదిలొస్తారు. మనం ఆచరణ అనేది సాక్షాత్ ఆ దైవం నుంచి తీసుకుంటాం. దైవం మనకే వచ్చి పట్టలేడు కదా, మన పక్కన ఉన్న ఎవరో ఒకరికి ఆవహించగలడు. ఆవహించి వారి సమయాన్ని మనకిచ్చి గెలిపిస్తారు. అలా సాధ్యమేనా? ఆవహించడం సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం అంతా కలిసి కేసీఆర్ని తెలంగాణ ఉద్యమంలో ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన పోరాడినందుకు. తర్వాత ప్రజా అధికారం ఎటు మళ్ళింది, మళ్ళీ మరొకరిని చూశారు, మళ్ళీ మరొకరిని చూస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క రుణమును వెతుక్కొని ఎవరెవరు వస్తున్నారో, ఎవరెవరు మనకి ఆశయాలను నెరవేర్చగలరో నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ధర్మం వైపు నిలబడిన వాళ్ళు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంటారు, వస్తూనే ఉంటుంటారు, మళ్ళా ఓడినా తిరిగి వస్తూనే ఉంటారు. ఒక సమయం పోయినా మళ్ళీ ఇంకో సమయం అవకాశం ఇస్తూనే ఉంటుంది విధి. ఆ విధంగా సాధించుకోవచ్చు. పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి? మళ్ళీ మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? పునర్జన్మలు ఉంటాయమ్మా. అది ఎంతో తపము వేదన, ఈ భూమికి మన రుణం ఉంది అని సిద్ధపడిన వాళ్ళకి
ఆ యొక్క అవకాశం దొరుకుతుంది. ఓకే. అన్ని కోరికలు తీర్చుకున్నాను, నా కథ అంతా ముగిసింది అనుకునే వాళ్ళకి పునర్జన్మలు ఉండవు. హ్మ్. ఇంకా తపం ఈ సరిపోలేదు, ఈ జన్మ సరిపోలేదు, మరో జన్మలో ఇంకా నిర్వహించాలి. తనివి తీరని ఆరాటము, ఈ భూలోకం పైన ప్రేమ తిరిగి తిరిగి అది మళ్ళీ పుట్టించగలదు. ఒకవేళ పుట్టిన అంటే ఇప్పుడైతే ఏదైతే బంధాలు బంధుత్వాల మధ్య ఉన్నారో, ఏదైతే ఆశతో బతకాలని అనుకున్నారో అవే ఆశలతో అవే బంధుత్వాల మధ్య పుట్టే అవకాశం ఉంటుందంటారా? కోరుకున్న అంశాలు వేరు, పునర్జన్మల్లో ఉండేది కాంక్ష. ఒకరి తరంలో నెరవేరని కాంక్ష ఇంకొకరి తరంలో నెరవేరుతుంది. ఇప్పుడు ఈ భూమిలో దొరకని ఫలాలు మరొక భూమిలో దొరుకుతాయి. ఇక్కడ దొరకని రుచులు అక్కడ దొరుకుతాయి, అక్కడ దొరికే రుచులు ఇక్కడ దొరకవు. అది ఖచ్చితంగా మారిపోతాయి. తర్వాత జన్మలో ఆ కాంక్ష నెరవేరుతుంది. కానీ సన్నిహితులు అనే వాళ్ళు వేరు వేరు రూపాల్లో వేరు వేరు కాలాలకు విభజించబడిపోయి ఉంటారు. అందువల్లనే పునర్జన్మలను పట్టి చూపించలేకపోతున్నారు. ఉంటాయని తెలుసు కానీ ఆధారితంగా చూపడానికి అవకాశము విధి లేకోకుండా చేసేసింది. అందువల్ల విధిని దాటి చూపించాలి అది. అయితే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఈ జన్మలో ఏ ఆశతో ఏ కోరికలతో చనిపోయారో ఏ బంధాలతో ఉన్నారో అది మళ్ళీ వచ్చే అవకాశం లేదన్నారు. కానీ చాలా వరకు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ వాళ్ళ కొడుకుకి కొడుకుగానో కూతురుగానో వాళ్ళ మనవడు మనవరాళ్ళుగా అలా మళ్ళీ పుడతారు అని చెప్పి వాళ్ళే పుట్టారు అని చెప్పి నమ్ముతుంటారు కదా, అదంతా ఒక అపోహలది. అది ఆశీర్వాదము. వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళ కడుపులలో పుట్టాలని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు. వాళ్ళకి చెప్తారు కూడా, మనవడా నేను చచ్చి మళ్ళీ నీ కడుపులోనే పుట్టాలని ఉందిరా అని చెప్పి ఆ చిన్న పిల్లాన్ని దగ్గర తీసుకొని అలా అద్దుకొని చెప్తుంటారు. వాళ్ళకి వాళ్ళ తాతే పుట్టాడు అనుకుంటారు తర్వాత. అది ఆశీర్వచనం అంటే వాళ్ళ యోగము తనివి తీరని ఆ ప్రేమ ఆ కాంక్షలు ఆ బలాన్ని బలంగా బంధం అనేది కనిపిస్తుంటుంది విధి ద్వారా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎక్కువగా అంటే కాకి రూపంలోనే కాకి భోజనం పెట్టడం కానీ ఎక్కువగా మనం పోల్చామంటే మన ఇంటి పైకి ఒక కాకి వచ్చిందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆ రూపంలో వచ్చారు ఇంటికి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ప్రత్యేకించి కాకినే ఇలా పితృదేవతలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు? కాకి నలుపు వర్ణంలో ఉంటుంది. దాని చూపు నలుదిక్కులను చూసుకొనే ఏదైనా ముట్టుకుంటుంది. అది ఒక దిక్కును చూసి తినేపోయే సహజ జీవి కాదు. 4 దిక్కులను పర్యవేక్షించి పోయి ముట్టుకునేటువంటి గుణం ఉంది. విధికి అది దూతగా దాని కాల ప్రశాస్తంగా చూసి దానితో మనం పంచుకుంటున్నాం ఆ అనుభూతిని. మన పితృ రుణాన్ని పంచుకోవడానికి విశేషమైనటువంటి రూపం కావాలి. ఆ లక్షణాలన్నీ కాకిలో ఉన్నాయి. అందువల్ల అది మన కోరికకు తగిన విధంగా దాని రూపం ఉంది, దాని లక్షణం ఉంది. కాబట్టి ఆ అర్హత దానికి ఇచ్చి మన పితృ రుణాన్ని దానికి ఇచ్చి మనం ఆనందపడుతున్నాం. ఓకే. ఇప్పుడు పుట్టుక చావు అన్ని భగవంతుడి సృష్టి. ఈ మధ్యలో జరిగే ఈ ఆట అంతా కూడా భగవంతుని సృష్టి. కానీ పుట్టినప్పుడు మనకు మైలా అంటుంటారు, కొన్ని రోజుల పాటు 11 రోజుల పాటు అని చెప్పి అంటారు. తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం వారికి అయితే సంవత్సరం వరకు అని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు అని చెప్పి ఇలా చెప్తారు. ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి అయినప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ఆచరించటం? మళ్ళీ మహిళ ఒక ఆచరణ ధర్మ విధిగా కనబడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అలనాటి కాలంలో యోగులు మునులు ఋషులు వారి ధర్మపత్నీలు కానీ వాళ్ళ కుటుంబం కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. విడతీయరాని ఆ బంధంలో ఉంటారు. ఒక ఆశ్రమము. ఇప్పుడు జమదగ్ని మహర్షి రేణుకా ఎల్లమ్మ తల్లి చూడండి, వాళ్ళు దేవతలే కదా. వారింట్లో ఏ ఆచరణ అయినా సరే వారు నిర్వహించుకుంటూ వచ్చారు. మహిళ ఉంది అని కదా దూరం పెట్టడం అనేది లేదు. మహిళ ఉన్నదాన్ని సాంప్రదాయంగా వ్యవహరించే ఆచరణలు ఉంటాయి. వాటికి ఆచరణలకు దూరం పెట్టాలి కానీ వాళ్ళని దూరం పెట్టకూడదు. అలా దూరం పెడితేది దైవం కాదు.
ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి కాలంలో అయినా భగవంతుణ్ణి చేరుకోవడమే ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆజ్ఞ రావాలి, ఇది చేయడమే మంచని తెలియాలి. అప్పుడు ఎలా వస్తుంది ఆజ్ఞ? దూరం పెడితే వాళ్ళు ఎలా వస్తుంది? నమ్మకాలు దూరం చేయడానికి అది కొద్దిమంది సృష్టించినటువంటి వ్యవహారము. వాస్తవానికి మైల అనేది మనము పెద్దగా కొన్ని ఆచరణలకు దూరం పెట్టాం కానీ వ్యక్తులను దూరం పెట్టరా అనేది మైల అనేది లేదు. అది ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ తంతు ఏదైతే ఇవన్నీ పాటిస్తున్నామో, చనిపోయినప్పుడు కూడా మనిషి చనిపోయిన దగ్గర నుంచి మనిషి చనిపోయినప్పుడు అతని జ్ఞాపకాలను ఒకేసారిగా మనం విడిచిపెట్టలేము. అవును. కాబట్టి దానికి కొన్ని దినములు అనుచరణ చేయడం, కొన్ని దినములను వారికి జ్ఞాపకంగా చేసుకునే ఆచరణను అది దినకార్యములు అంటారు. దినకార్యములు పూర్తయిన పిమ్మట వాళ్ళు సకలము నిర్వహించుకోవచ్చు. అంతేగాని సంవత్సరంతపు మైల అనేది లేదు దానికి. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు. పుట్టుక కూడా అలాగే. పుట్టుకలో కూడా తల్లి స్నానం చేయాలి, బిడ్డ స్నానం చేయాలి. అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఆ పుట్టుక నుంచి వచ్చిన ద్రవ్యముల వాసనలు చుట్టుపక్కల అందరినీ ఆకట్టివేయబడుతుంటాయి. అందుకే బిడ్డల దగ్గర, తల్లి దగ్గరకు కానీ శిశువు దగ్గరకు కానీ ఇతరులను కూడా చెప్పులేసుకొని రానివ్వరు, కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుకొనివ్వరు. పిల్లలను కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆచరణ మైల అనేది వారి యొక్క శ్రేయస్సు భద్రత కోసం పెట్టిందే గాని భగవంతుడికి దూరం చేసే విధానం అక్కడ లేదు. పుట్టుక నుంచైనా చావు నుంచైనా భగవంతుణ్ణి దూరం చేసే విధానం ఎందులోనూ లేదు. భగవంతుడి ఆశీర్వాదమును మనం తీసుకోవచ్చు, కానీ కొన్ని ఆచరణలు వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క ధర్మ రక్షణ కోసమే, బిడ్డ తల్లి రక్షణ కోసమే ఆ 11, 21 రోజు వాళ్ళు చేసే స్నానాలు కొంచెం తంతు ముగిసే వరకు వాళ్ళని అప్పటి వరకు బయట తిరగనివ్వరు. బయట తిరగనివ్వకోకుండా పెట్టారు కానీ గుడికి రావద్దని చెప్పి కట్టలేదు ఎక్కడ. ఓకేనా? అది ఆ మైల అంతా పోయే 21 రోజుల్లో వాళ్ళు చేసే స్నానాల ద్వారా ఆ అన్ని ఔషధాలు తెచ్చి స్నానం చేయిస్తారు. ఏది తులసి ఆకులు కానీ ఇంకా ఇక్కడ చెప్తారు, అది కొన్ని ఆకులను ఔషధాలను తెచ్చేసి వాటి ద్వారా స్నానాలు, వేడి నీళ్ళలో వేసి ఉడికించి ఆ వాటర్తోనే స్నానాలు చేయిస్తారు. అలా పుట్టుక మైల అనేది వాళ్ళ రక్షణ కోసం కానీ దేవుని దూరం చేసేది కాదు. 2 చావు మైల అనేది చావుని సంవత్సరికం పాటిస్తున్నారు, అది కాదు. అది దైవానికి దూరం చేయడం అనేది లేదు. అతని జ్ఞాపకాలను అతనికి అందించేంత వరకు పరిపరి విధాలుగా ఆచరణలు చేస్తూ ఇప్పుడు పిండ ప్రదానం చేయాలి, అలాగే భోజనము భుక్తి పెట్టాలి, అలాగే అందరూ ఏడుస్తుంటారు దుఃఖపీడితులై, వాళ్ళలో ఆ దుఃఖము తగ్గాలి. ఆ దుఃఖము తగ్గేంత వరకు వాళ్ళని కొన్ని రోజుల పాటు వాళ్ళు అదే కార్యక్రమంలో దినకార్యములలో ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తుంటారు కానీ రాలేరు. అలా కొన్ని జ్ఞాపకాలు విడిచేంత వరకు ఆ కార్యక్రమాలన్నీ ముగిసే వరకు వారిని మిగతా కార్యక్రమాలకు రానివ్వరు. అంటే శుభకార్యాలకు రానివ్వరు. అలాగే వేరే వేరే వృత్తుల పనులకు, జాబులకు కూడా పోరు కొద్దిమంది. ఆ జ్ఞాపకాలు పట్టి పీడిస్తూ వేడుస్తుంటారు, శోకిస్తుంటారు. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బిడ్డలు ఎవరైనా కానీ ఆ జ్ఞాపకాలు విడిచేంత వరకు వాళ్ళు ఉండేది కూడా దేవుళ్ళతోనే. దైవ ఆగమన శాస్త్రాల ప్రకారంగానే ఆ యొక్క తంతు నడుస్తుంటది. అక్కడెక్కడ దూరం చేసిన ఆనవాళ్ళు ఏం లేవు. కానీ ప్రజలు తెలియని వాళ్ళు సృష్టించింది ఏంటంటే సంవత్సరం మైల అని రానవద్దని, నెల అని, సంవత్సరం అని, ఇలా సంవత్సరికాలని మొత్తం గుళ్ళకి రాకోకుండా కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అలాంటి నియమాలు ధర్మపక్షాన లేవు, వ్యవహరించబడడం లేదు. అలనాటి యుగంలో అయితే అలా అయితే నిర్వహణ లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ భూభాగంలో జరిగిన దాడుల వల్ల ముస్లిమ్స్ కానీ క్రిస్టియని ప్రభుత్వాలు, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన ఆచార వ్యవహార శైలిని వాళ్ళు పూర్తిగా అడుగంటేలా చేశారు.
మన గురుకులాలు, మన గురువుల ధర్మాలు, మన విధి విధానాల ఆచారాలన్నిటినీ తారుమారు చేశారు. దానివల్ల చాలా విధి విధానాలు తారుమారు జరిగి ఇప్పుడు అలా వ్యవహరించబడుతున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే నేను ఏదో జనాలకి తెలియజేయడం కోసం నా వంతు నేను ధర్మంగా మాట్లాడి వాళ్ళకు తెలియజెప్పి వాళ్ళని ఆ మార్గంలో తీసుకెళ్లడం కోసం అని చెప్పి గొప్ప గొప్ప పదాలు మాట్లాడారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలే మాట్లాడతారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళనే కాదు, ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాము మన ధర్మం ఇలాంటిదని అలాంటిదని, లేదంటే ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చే ప్రతి సాధువులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, గురువులే కావచ్చు, వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నంత వరకు వీళ్ళు నిజమే చెప్తున్నారు, అరే నిజంగా ఏదో తెలియజేయడం కోసమే సమాజం కోసం వచ్చారు వీళ్ళు అని అనుకుంటాం. కానీ ఈ వీటిల్లో కూడా చాలామంది అసలు వాళ్ళు ఉన్నారు, నిజం కాని వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు ఏంటి అనేది మేము ఎలా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి? చాలా మంది వేరువేరుగా ఉన్నారు, ఇలాగే అనిపోతున్నారు అని మీరు డైరెక్ట్ గా అనేయచ్చు. రుణం లేనిది ఎవరికెవరు కలవరు. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టంలో ఉన్నారు, బండి మించి కింద పడ్డారు, నేను పక్కన ఉన్నాను కాబట్టి రెస్పాండ్ అవుతా, అదే అయ్యో నేను సాయం చేస్తే తను బతుకుతారు కదా అని. సహచర ధర్మం అనేది యోగులందరూ పాటిస్తారు. నిన్ను చూసి అంటారు నీకు అది జరుగుతుంది, నీకు ఇది అవుతుంది, నువ్వు ఇలా అవుతావు అంటారు అని చెప్పడము కాదు, ఆ ధర్మాన్ని ఆ గెలుపుని ఇవ్వాలి వాళ్ళు, చెప్పి వెళ్ళడమే కాదు, ఆకాంక్షను నూరిపోయడం కాదు, ఆకాంక్షను బతికించడానికి ఏదన్నా వారి రుణగతిని ఏదన్నా ఇవ్వాలి. ఇస్తేనే అవి నెరవేరుతాయి కదా. ఇప్పుడు అడవిలో పులి ఉంటుందని చెప్పారు, కానీ అది ఆయుధం ఇవ్వకుండా రక్షణకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చి పంపాలి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చి పంపితే నువ్వు కూడా అవుతావు, నువ్వు కూడా పెద్ద సీఎం అయినా అవ్వచ్చు. జయలలిత కళారంగం నుంచే వచ్చింది కదా తమిళనాడు సీఎం. మీకు వయసు ఉంది, ఇది ఉంది, మీ గురి మీ లక్ష్య సాధన ఎందుకు మీరు మరి ఇందులోనే నిర్వహిస్తున్నారు అని అంటే మీరు గీసుకున్న పరిమితులు మీ కుటుంబం కోసం, నీ యొక్క ధర్మం కోసం నువ్వు పాటిస్తున్నావు. లోక ధర్మం కోసం పాటించడానికి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు అలా వాళ్ళు పోరాడితేనే కదా ఇప్పుడు సీఎంలు అవి పాలిస్తుంది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎన్నో పోరాటాలు పడ్డారు, ఆయన ఎన్ని పోరాటాల మీద నుంచి వస్తే ఈరోజు సీఎం అయ్యారు. కేసీఆర్ కూడా సీఎం అయ్యారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు, గొప్ప గొప్ప మహానుభావులు అందరికీ విధి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నీకు కూడా ఇవ్వచ్చు నువ్వు పోరాడితే, కానీ నువ్వు నమ్మాలి నా జీవితము దీనిపైనే ఉంది అని నువ్వు నమ్మాలి. మేము సహకరిస్తున్నా మేము కూడా నిన్ను నమ్మాలి. ఏదో నిన్ను ఆట పట్టించకూడదుగా మేము చెప్పి, అలా నీకు కూడా ఒక మంచి యోగం ఉంది అని నేను పరిచయం చేశాను. అది నిజమైన నాడు నువ్వు నన్ను తలుచుకోగలవు. ఆ తలుచుకుంటావు అనే చిన్న ఎమోషన్తోనే నేను నీకు చెప్పాను, అంతేగాని ఇప్పుడే నువ్వు నాకేమి ఇవ్వవు చెప్పగానే. అది విజయం అవుతుంది చూడండి, అప్పుడు ఇస్తారు నాకు గుర్తింపు ఇస్తారు. అప్పుడు అలాన్న వాళ్ళు ఆ రోజు నన్ను గుర్తించారు, చెప్పారు, అందుకే ఇప్పుడు నేను అలా ఉన్నాను అని కొంత తృప్తి కలుగుతుంది అని మా ద్వారా అని చెప్పాను. కానీ ఆ మిగతా యోగులు చెప్పినట్టు జాతకాలు చెప్పడము, ఈ అవసరాలు చూడడము అది నాకు తెలియదు. నన్ను అడిగితే నేను ఖచ్చితంగా వాళ్ళకి బదులు ఇస్తాను, ఎవరికైనా రుణం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను. ఇప్పుడు నాకేదో ఫ్యూచర్లో ఇది పలానా అని మీరు చెప్పగలిగారు అని అంటే మీకు ముందు జరగబోయేది తెలుస్తుంది అని అర్థం. అంటే ఇప్పుడు నేను గురితో ఉన్నాను, ధర్మం వైపు నిలబడి జరగబోయేది అన్ని దిక్కుల నుంచి చూస్తున్నా, అందుకే నాకు తెలుస్తుంది. అంటే ప్రతి కదలిక కూడా భగవంతుడి పక్షాన నిలబడినందుకే ఇంత తెలిస్తే, భగవంతుడి పక్షాన పోరాడితే ఇంకెన్ని విషయాలు తెలుస్తాయి నాకు. రేపు జరగబోయే ప్రతిదీ నేను చెప్పగలుగుతాను. భగవంతుడి పక్షాన నిలబడి ధర్మ యుద్ధం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. నేను గురి ఎక్కువగా ఉంది, మీలో ఒక 20% ఉంటే నాలో 80% ఉంది. దాన్ని 100% దాటి పనిచేయడం కోసం నేను కర్మచారిగా బాధపడుతూ ఇవన్నీ చేస్తున్నా, అంతేగాని ఓ మెప్పు కోసం ఇది కాదు. భగవంతుడు నాకు ఇచ్చింది 100 ఏళ్ల జీవితం, అలా నాకు 30 వరకు ఇక్కడికి వచ్చినాయి, 20 ఏళ్ళు సాధనకే పోయింది. ఇప్పుడు
ఇప్పుడు సరైనటువంటి జీవన క్రమాన్ని నిర్వహించుకునే యోగం సమయం ఇప్పుడు ఇచ్చిండు భగవంతుడు. 20 ఏళ్ళు సాధనలోనే ఉన్నానుగా. అంటే మీరు చిన్నప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నారా? నేను చిన్నప్పటి నుంచి సాధనలోనే ఉన్నాను. నేను 5 ఏళ్ల వయసు నుంచే భగవంతుడు ఆ తాయితు కట్టుకుంటే మేలు చేస్తాడా, ఒట్టు పెట్టుకుంటే మేలు చేస్తాడా, ప్రసాదం తింటే మేలు చేస్తాడా, ఆ పువ్వులు ఇట్లా కింద పడేస్తే అనుగ్రహిస్తే మేలు చేస్తాడా, అన్ని పరీక్షించే ఈ గురువు స్థాయికి వచ్చాను. అన్ని పరీక్షించి పర్యవేక్షించి ధర్మచారినై కర్మచారినై యోగమును ఆచరిస్తూ విరహ వేదన పడి ఆత్మకోశను నా సంకల్పం నెరవేర్చుకోవడానికి భగవంతుని నుంచి ఇన్ని ఆయుధాలు పట్టుకోవాలి, ఇన్ని అవకాశాలను ఆ మధ్యలో నుంచి వెళ్ళాలి అని నేను అన్ని చేసిన కాబట్టి ఇప్పుడు గురువు అయ్యాను. లేకుంటే అది కోరుకుంటే వచ్చే పదవా, ఆచరిస్తే వచ్చే పదవి. కోరుకుంటే వచ్చే పదవే కాదు ఇది, ఆచరిస్తే వచ్చే పదవి. మేలు చేస్తే వచ్చేది మెప్పు, అంతేగాని మేలు చేయండి ఏ గౌరవం రాదు, ఏది రాదు. నా యొక్క జీవితంలో ఎంతో మందికి చేశాను, చేస్తున్నాను, ఇంకా చెయ్యాలని పాటు పడుతున్నా కాబట్టి ఇంకా గురువుగా ఇలా చేస్తున్నాను. నా లక్ష్య సాధన కోసమే నేను పాటు పడుతున్నా. ఇక గురువు పేరు ప్రతిష్ఠ ఇవన్నీ చెప్పుకోవడం వరకే అవి. కానీ నేను నా కాలగతినే నేను గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు 30 ఏళ్ళ అంటే 70 ఏళ్ళకి మించి బతకాలంటే ఏం చేయాలి, ఏది సృష్టించాలి. ఇప్పుడు ముందు జరగబోయే మీకు తెలుస్తుంది, అది దేవుడికి ఆయన ఆలోచనలో ఆయన విధానంలో మీరు ఉన్నారు కాబట్టి అని అన్నారు కదా. ఇప్పుడు మీ ఆయుష్ ఎంతో కూడా మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది, అందుకేగా ఇంత తొందరపడుతున్నా. అంటే ఆయుష్ తరిగిపోతుంది కాబట్టి నేను బాధపడుతున్నా. తొందరగా నా రుణగతిని ఏది ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి నేను అహర్నిశలు శ్రమిస్తున్నా, బాధపడుతూ. ఆ లక్ష్యాలు ఎంత కష్టాలైనా నేను నిర్వహించుకుంటుంది దానికే. నా గురి అంతా ఇప్పుడు ఆయుష్ తక్కువ ఉంటది. తక్కువ ఉన్న క్రమంలో ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తొచ్చినాయన్నీ జ్ఞాపకాలన్నీ నేనే కదా. ఫలానది చెయ్యాలి అని జ్ఞాపకం ఉంది, ఫలానది చూడాలని జ్ఞాపకం ఉంది. వెళ్ళాను, చేశాను, చూశాను. దాని ద్వారా భగవంతుడు నాకు కొన్ని మేలు చేసే అవకాశాలు ఇచ్చాడు కొందరికి, వాళ్ళకి చేశాను. వాళ్ళు నాకు బలాన్ని ఇచ్చారు, మరి తిరిగి వాళ్ళ భగవంతుడు నాకు ఇచ్చాడు కదా, మళ్ళీ నేను అదే ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు ఉపాసన బలం వల్ల, వారు చేసే దీక్షల వల్ల, ఉపాసనల వల్ల వాళ్ళ ఆయుష్ను కూడా పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళకి అసలు మరణమే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారంటారు కదా, అలా చేసుకునే అవకాశం లేదా? అదే నా పోరాటం. అమరత్వము, చావు లేని జీవన ప్రయాణము, ఉన్నతమైన ప్రమాణాలు. ఇప్పుడు అద్భుతాలను చూడాలి, ఉన్నతమైన కార్యాలను గెలవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడు నీకే అవకాశం ఇస్తే 10 కోరికలు కోరుకుంటావు, సహజం కదా, 10 కోరికలు. కానీ అలా ఆచరించాలి. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే గురువు కావాలి. తెలిసిన వాడే మనకి గురువు. అన్ని తెలిసిన వాడిని గురువు అంటాము. అందుకే నమస్కరిస్తాము. దేవతల్ని ఆ గురువు రూపంలో చూసుకొని నమస్కరిస్తాం. ఎందుకు? వాళ్ళు మనకి నూరి పోస్తారు, ఏం తెలియదు కదా, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి గురువు. అలా నేను కూడా ఎన్నో అవకాశాలు భగవంతుడు మనకి ఇస్తున్నాడు చేయడానికి. నేను కోరుకున్నాయని భగవంతుడు ఇస్తూనే వస్తున్నాడు కాబట్టి మా బంధం ఇంకా పెద్దదైంది. నా నమ్మకం నిజమైంది అని నేను చెప్తూ నిర్వహిస్తూ ఎంతో మందికి చేస్తున్నా. ఇప్పుడు నా నిర్ణయం మాత్రం అమరత్వమే. నా లక్ష్య సాధన మాత్రం 100 దాటాలి. అంటే సాధించగలుగుతారన్న అందరిని కూడా 100 ఏళ్ళు దాటియాలి అని నా సంకల్పం. నేను దాటి అందరిని దాటియాలి. అలా కూడా ఉంటుందా? ఇప్పుడు నేను 100 ఏళ్ళు బతికి మిమ్మల్ని కూడా 100 ఏళ్ళ వైపు గుంజుకు రావాలి కదా. అలా మిమ్మల్ని కూడా తీసుకొస్తేనే నాతో పాటు నా సహచరులంతా గెలిస్తేనే నాకు సంతోషం. నేను ఒక్కనే 100 ఏళ్ళు బతికి మిగతా వాళ్ళంతా పోతే ఇక నేనేం చేయాలి? ఆ వయసులో సాధించిన వాడు గుర్తుగా మాత్రమే మిగులుతా. కానీ మిగతా వాళ్ళకి ఆచరణ ఇచ్చినప్పుడు కదా గెలిచేది. మీరు కూడా 100 ఏళ్ళు ఉంటే నాకొక 100 ఏళ్ళు పైబడి మీకు 100 ఏళ్ళ పైన ఉంటాయి. ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడితే 10 మందికి వీళ్ళు ఎలా ఆదర్శంగా బతికారు, ఇలా 100 ఏళ్ళు వీళ్ళు ఎలా బతికారు, మేము కూడా అలాగే ఆచరిస్తాం. ఈ మరణాలేంది, ఈ రోగాలేంది, ఈ బాధలేందని వేడుస్తున్న వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు. కానీ ఇది సృష్టికి విరుద్ధం అవ్వదా? ఈ మరణం అనేది సహజం కదా. ఇది మనకి ఇక్కడ నేనైతే ఇక్కడ నాతో పని ఉందనుకుంటున్నా. ఈ భూమండలంలో నాతో మంచి మంచి పనులు చేసే ఉన్నాయి అనుకుంటున్నా కాబట్టి నా కోరికలో తప్పులేదు. మీతో పని ఉందంటే భగవంతుడే మీకు అంతవరకు ఆయుష్ ఇస్తారు కదా. మీరు అమరత్వం కోసం సాధన ఎందుకు చేయాలి? పనుల మించి దాటి అమరత్వాన్ని పొందడం.
కర్మలో గెలవంది అమరత్వం ఎలా గెలుస్తాడు? కోరుకుంటే గెలిచేది కాదు అది. మొదలు ఈ ఆయుష్ని గెలవాలంటే కర్మని గెలవాలి, కర్మని దాటాలి. కర్మయోగంలో అన్ని కర్మలలో నిశ్చేష్టుడైన వాడు ఆయువుని పురుడు పోసుకోగలడు, చనిపోయిన వాటిని బతికించగలడు, మరణిస్తున్న వాటిని కాపాడగలడు, జీవధర్మాలన్నిటినీ శాసించగలడు. మరి ఆ అర్హత అమరుడికే ఉంది. అమరత్వం కనిపెట్టని వాడు రోగై ఇతరులను ఎలా గెలిపిస్తాడు? కాదు, నా లక్ష్య సాధన అమరత్వమే. 100 ఏళ్ళు నేను బతకాలి, నా తోడున్న వాళ్ళంతా బతకాలి, వాళ్ళంతా నేను సుఖంగా ఉండాలి, వాళ్ళంతా సుఖయోగంగా ఉండాలి. ధర్మాన్ని ఆచరించి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, మనము బాగా కాపాడబడాలి. అది మిస్ అయింది కాబట్టి మనల్ని ముస్లిమ్స్ కానీ వాళ్ళు బ్రిటిషర్స్ కానీ వచ్చి 200 ఏళ్ళు పాలించి ఇక్కడ ఉన్న ఆలయాలు ధ్వంసం చేశారు, ఇక్కడ ఉన్న స్త్రీలను అత్యాచారాలు చేశారు. కళ్ళ ముందే దాష్టికాలు ఘోరాలు జరిగి గురువులను ఎల్లగొట్టి ఇప్పటికీ గురువులకు అధికారం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీరు అన్నారు అమరత్వాన్ని సాధించాలి, ఆ సుఖాలు ఆ కష్టాలు అన్నీ కూడా చూడాలి, నేను నాతో పాటు అందరూ అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా సాధువులు, ఈ గురువులు, వీళ్ళు ఈ సన్యాసులు వీళ్ళంతా కూడా ఇవేవి ఆశించకూడదు, కష్టం సుఖం ఎండ వాన ఇవన్నీ ఏమి ఉండకూడదు అంటారు కదా. త్యాగము గొప్పతనాన్ని చెప్తుందా? పంచుకోవడం గొప్పతనాన్ని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక మంచి విందుని తెచ్చుకున్నాను, అది నేనే తింటున్నాను. ఇప్పుడు నాకు దిష్టి తగలదా? మీరు దిష్టి పెట్టరు, గురుజీ తెచ్చుకొని ఆయనే తింటున్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను ఆ పలహారాన్ని మీకు కూడా దాన్ని కోసి 4 విధులకు పంచిపెట్టిస్తే నలుగురు ఆ తృప్తిని స్వీకరిస్తారు కదా. అప్పుడు ఆ చెట్టు బతుకుతుంది కదా. నేను తిన్న చెట్టు గుర్తింపు ప్రజలలో వచ్చి ఈ ఫలం మంచి రుచినిస్తుంది, ఆ సాధువు పరిచయం చేశారు ఆయన గుర్తింపుగా మనం ఈ చెట్టుని పెడదాం, అందరం తింటాం ఈ పండ్లు ఫలాలు అని వాళ్ళు కూడా అందరు గుర్తిస్తారు కదా. అలా మనం పంచుకుంటేనే, అందరికి పంచుకుంటేనే. ఇప్పుడు నా పిల్లలు ఎవరి చేతులు ఉన్నారు? ప్రజల చేతుల్లోనే. నా తల్లిదండ్రులు ప్రజల చేతుల్లోనే ఉన్నారు, నేను ఉన్నా. నేను ఒక్కరిని గెలిచి నా పిల్లల్ని ఓడనివ్వద్దు కదా. నా భవిష్యత్ తరాలు బాగుండాలి, నేను ఒక్కరిని బాగుంటే కాదుగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సాధువు తన జీవితాన్ని పరిత్యాగం చేస్తాడు. దేనికోసం చేస్తున్నాడు? సంఘం కోసమా, తన కోసమా? చెప్పండి. అంటే వాళ్ళు ఎలా సంకల్పం చేసుకుంటే అలా ఉంటుందేమో. తన కోసం అయితే వేరే ధర్మము, తన కోసం అయితే వేరే ధర్మము, సంఘం కోసం అయితే మరో ధర్మము, అంతే కదా. ఓకే, నేను నా కోసమే గాక నా బిడ్డలు అందరు నా భవిష్యత్ తరాలను చూసి నేను ఈ ఆచరణ చేసుకుంటున్నా. త్యాగము కంటే కర్మే గొప్పది, గెలిపే గొప్పది, విజయమే గొప్పది. త్యాగము మనల్ని ఆనంద పెడుతుంది, కానీ చరిత్రని రాయాలంటే పోరాడే వాళ్ళతో సాధ్యమవుతుంది. త్యాగము చరిత్రలో ఎల్లకాలముని గెలిపించే శక్తి త్యాగానికి లేదు. అది కొద్ది సందర్భాల్లో గెలవగలుగుతుంది త్యాగం. అన్ని సందర్భాల్లో త్యాగం గెలవదని ప్రజలందరికీ తెలుసు. అందుకే పండగలప్పుడు అన్నదానాలు చేస్తారు, కానీ నిత్య అన్నదానాలు చేయమనండి ప్రతి ఇంటి నుండి. నిత్య అన్నదానాలు ప్రతి ఇంటి నుండి చెయ్యరు. ఏదో పండగ సమయంలో, ఏదో ఒక కొద్ది సమయంలో లేని వాళ్ళకి మనం ఇచ్చి సంతోషపడతాం. సంఘ పరిత్యాగమే మన ఆనందం కోరుకున్నాం. ఇప్పుడు నేను కోరుకుంది కూడా అదే. నేను ఈరోజు ప్రజల ముందుకు ఎందుకు వచ్చానంటే నా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే నా భవిష్యత్ తరాలు ఈ ప్రజలతోనే తిరుగుతారు. వాళ్ళు చెడిపోతే నా పిల్లలు కూడా చెడిపోతారు కదా. వాళ్ళని బాగు చేస్తే నా పిల్లలు కూడా బాగు చేస్తారు కదా వాళ్ళు. అంటే ఇది ఒక రకమైన స్వార్థం కాదు, ఇది మన బంధం యొక్క గొప్పతనం. ఇప్పుడు మనమంతా ఈ ప్రాంతంలో ఉన్నాం, ఇండియన్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం? మనమంతా భారతీయులు అని ఎందుకు చెప్పుకుంటున్నాం? అలా చెప్పుకోకపోతే విలువ లేని కాడ ఏది కలవదు, జరగవు. మనమంతా ఒకటే అని చెప్పుకోవడంలో, పంచుకోవడంలోనే. ఇప్పుడు చూడండి, మీకు కావలసిన మీకు వస్తున్నాయి, మాగా ఒకరినొకరు అవి సమాహారం చేసుకుంటున్నాం. అది తృప్తి, పంచుకోవడంలోనే తృప్తి. అంతేగాని దాచుకోవడంలో తృప్తే ఉండదు. అట్లా అంటే 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళు దాచుకోమనండి, తృప్తి వస్తుందా? రాదు. వాళ్ళు కార్యాలు చేయాల్సిందే. అది పంచిపెట్టన్నా పెట్టాలి, ఖర్చులన్నా చేయాలి. వాళ్ళు చేస్తూ ఆనందపడాలి తప్పితే అవి ఉన్నాయి కదా ఆస్తులని పక్క దాచి పెట్టుకుంటే రోగాలు వస్తాయి అంతే. విధి పసిగడుతుంది.
ఎవడు బాగా ఉన్నది, ఎవరికి ఏ నష్టం ఉందో విధి పసిగట్టి వారికి ఒక మాయ రోగాన్ని సృష్టిస్తుంది. ఎవరికి అంతుపట్టని ఒక మాయను సృష్టించి వాళ్ళతో అవి బయటికి తీపిస్తుంది. అట్లా జరిగితేనే కదా ఇప్పుడు కరోనా అని, ఆ వైరస్ అని, ఈ వైరస్ అని విలయతాండవం చేసి ప్రజల అలవాట్లను మారుస్తున్నాయి. ప్రజల అలవాట్లని, నైతిక విలువల్ని గుర్తు చేస్తున్నాయి. మనం ఉన్నటువంటి జీవము, మన ప్రాణము, మన ఆశయ సాధనలంతా గుర్తించుకొని ఏ పనైనా చేయాలి. అంతేగాని నాకు దాన్ని పట్టుకోవాలనిపించిందని, దాన్ని కొట్టాలనిపించిందని ఇట్లా ఒక స్వయం పాలన అనేది మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. స్వయం అధికారము ఉండకూడదు. సంఘము తోడ్పాటుతో ఉన్నటువంటి బలాన్ని గుర్తించండి. స్వయం అధికారం ఏం చేస్తుందంటే శిఖరాన్ని చూపెడుతుంది, కానీ ఎవరెక్కాలి? కాళ్ళు నొప్పెడుతుంటాయి, చేతులు లాగుతుంటాయి, శక్తి సరిపోదు, బద్ధకం ఎక్కువై మధ్యలో ఆగిపోతారు. శిఖరాన్ని ఎక్కాలంటే నలుగురు తోడ్పాటు ఉండాలి. ఒకరు మంచినీళ్ళు తేవాలి, ఒకరు ఫుడ్ తేవాలి, ఒకరు అన్ని బలాలు వేసుకొని పోతేనే శిఖరం ఎక్కుతాం. మనకు సంఘంకి సేవ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. చెయ్యకపోతే ఆ దాడి వాళ్ళ మీదే జరుగుతుంది. ఫస్ట్ అది వాళ్ళకే చుట్టుకుంటది. అందుకే కదా ప్రజలందరి పాపాలు తొలగాలనే మహాకుంభమేళ నాగ సాధువులు నిర్వహిస్తున్నారు. ఎందుకు? ప్రజలందరి వివిధ కర్మల్లో పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం 12 ఏళ్లకు ఒకసారి సంగమాన్ని సృష్టించారు. త్రివేణి సంగమం, యమునా నది, కృష్ణా నది కలయిక జరిగి అంతర్వాహినిగా సరస్వతి ముందుకు వస్తుంటది. సరస్వతి అంటే ఏంటి? జ్ఞానాన్ని నడిపించేది. అంటే ఆచరణిస్తూ యోగులు అక్కడ ఏం చేశారు? ఒక ఆచరణని సృష్టించారు అక్కడ. 12 ఏళ్లకు ఒకసారి కుంభరాశిలో బృహస్పతి ఉండగా మేషరాశిలో సూర్య సంక్రమణములు చూసుకొని ఆ యొక్క ఆచరణ పెట్టారు. అంటే సూర్యుడు మేల్కొని పోయేవాడే. సరస్వతీదేవి జ్ఞానాన్ని నడిపేదే, విద్యనిచ్చేదే. అలా విద్య మేల్కొల్పుడు జరుగుతుంది అక్కడ. విద్యతో మేల్కొల్పడం అనేది జరుగుతుంది. కాబట్టి నాగసాధువులు అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు నాగసాధువులుగా వాళ్ళని మనం తయారు చేయాలంటే భవిష్యత్ తరాలను ఎక్కడ ఇవ్వాలి దీక్ష? కుంభమేళాలు ఇవ్వాలి. కుంభమేళాలో ఇచ్చే దీక్షే ప్రధానం. మళ్ళీ మిగతా ఇండ్ల చోట దేవాలయాల్లో ఇచ్చే దీక్షలు ప్రధానం కావు.